హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక అశోక్. సో ఈరోజు బ్లాగ్లో అయితే నేనైతే ఇంతవరకు ట్రై చేయని ఐటెం అయితే నేను ట్రై చేస్తున్నాను. దట్ ఈస్ అలసంద వడలు. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఓకే. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ముందుగా అయితే అలసందలను నైట్ నానబెట్టేసుకోవాలి. మామూలుగా మనం ఇడ్లీ దోశ పిండి ఎలా చేసేసుకుంటాం సేమ్ అలాగే, కాకపోతే ఇవి నైట్ నానేసుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకోవాలి. వాటిలో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ మినుములు అండ్ ఓ 2 టేబుల్ స్పూన్స్ బియ్యం అయితే వేసుకొని నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ మనం డైరెక్ట్ వాష్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకునే ముందు యాజ్ యూజువల్గా గారెలు వేసుకునేటట్టుగానే దాంట్లో కొంచెం అల్లం ముక్క 2-3 పచ్చిమిర్చి వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. వీటిలో చూపిస్తున్న విధంగా అయితే ఫాలో అయిపోండి. సేమ్ అంతే, కాకపోతే వాటికన్నా ఈ అలసంద వడలు అనేవి హెల్త్కి చాలా యూజ్ ఉంటుంది, చాలా మంచిది. సో వీటి ఆయిల్ కూడా అంతగా ఎక్కువైతే పీల్చుకోదు, చాలా బాగున్నాయి. నేనైతే ట్రై చేశాను, తిన్నాను కూడా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయి. దీనిలోకి వెల్లుల్లిపాయ కారం కానీ అండ్ శనగపప్పు పొడి కానీ ఇవన్నీ వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. సో మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఇలా వచ్చే వరకు మనం ఊరికేనే మిక్సీ అయిపోతుంది, ఎందుకంటే నైట్ అంతా నానిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగానే గ్రైండ్ అయిపోతుంది. గ్రైండ్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇట్లా ఉంటుంది. ఇవన్నీ వాటర్ పోసినా కానీ అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో వాటర్ అనేది తక్కువ పోసుకుంటుంది మంచిది. గారెలు అనేవి బాగా టేస్టీగా ఉంటాయి. నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం ఏంటంటే గారెలాగా రాదు, ఆయిల్లో వేసుకొనికి ఈజీగా ఉండదు అనమాట. సో గారెల పిండి ఎలా చేసుకుంటో సేమ్ అట్లాగే మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అయితే పిండిని కన్సిస్టెన్సీలో మీరు పెట్టేసుకుంటే సరిపోతుంది. సో దీనిలోకి ఏంటంటే యాజ్ యూజువల్గా గారెలు ఎలా చేసుకుంటామో దానికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటాం కదా. సో ఉల్లిపాయలు అవన్నీ అయితే నేను చాప్ చేసి పెట్టుకున్నాను ముందుగానే. సో అవైతే వేసేస్తున్నాను. సో చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ అట్లా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. ముందే మిక్స్ చేసి పెట్టేసుకుంటే ఆ టైంకి ఈజీగా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని తినేయచ్చు స్నాక్ ఐటెంగా. సో ఉల్లిపాయలు అయితే వేసేసాను. నెక్స్ట్ కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా చాప్ వేసుకొని మిక్సీ మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసి నేను మిక్సీ పట్టేసాను. ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి మీరు. సో నేనైతే అది చూపించలేదు, ఆల్రెడీ వేసేస్తున్నాను. సో చూపిస్తున్న విధంగా అయితే కలిపెట్టుకుంటూ ఉండాలి. పిండి మొత్తం కలిసేలాగా ఉల్లిపాయలు అవన్నీ దాంట్లో మిక్స్ అయ్యేలాగా కలిపెట్టుకుంటూ ఉండాలి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. సో తిన్నాను కూడా, చాలా అంటే చాలా బాగున్నాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. హెల్త్కి చాలా యూజ్ ఉంటుందంట. సో పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఈ ఐటెం అయితే తినచ్చు. సో సరిపోలేదని నేను మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేసేసుకున్నాను. సో మీరు కూడా చూసుకొని యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే అంతే. కొంతమంది మామూలుగా దోశపిండి అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుని అట్లా కాదు. ఇవైతే నైట్ మనం పడుకునేటప్పుడు నానేసుకుంటే మార్నింగ్ కల్లా నానిపోతాయి. ఇంకప్పుడు మిక్సీ పట్టేసుకొని బ్రేక్ఫాస్ట్గా ఇది యూజ్ చేసుకోవచ్చు మనం, బాగుంటుంది. నెక్స్ట్ అయితే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు ముక్కలా వేసుకుని కొత్తిమీర కూడా ఉన్నా కానీ వేసుకోవచ్చు. సో అది నేను మర్చిపోయాను యాక్చువల్గా అయితే. అది కూడా మీరు వేసుకొని కలుపుకోండి, బాగుంటుంది. సేమ్ ఇంతే, ఇలా వస్తే చాలు. ఇంకా జావ అయిందంటే ఏంటంటే మీకు గారెలాగా రాదు, జారిపోతుంది, ఇంకా ఆయిల్లో వేయడానికి అవ్వదన్నమాట. సో కొంచెం గట్టిగానే గారెపిండిలా కలుపుకుంటే సరిపోతుంది. కొంతమంది గారెలు అంటారు, కొంతమంది వడలు అంటారు కదా. సో వడలు అయితే వడలు, గారెలు అయితే గారెలు, సేమ్ కన్సిస్టెన్సీలో ఈ పిండిని అయితే మనం కలిపేసుకొని ఉంచుకోవాలి. ఈ ఐటెం నేను నా ఓన్గా ఏం చేయట్లేదు, పక్కన మా అత్తయ్య చూపిస్తుంటే నేను కలుపుతున్నాను దీన్ని.
సో పిండి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అయితే హీట్ చేసేసుకుందాము. ఆల్రెడీ ఆ ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను గారె వేసాను, బట్ నాకైతే అట్లా వచ్చింది. సో నాకు రాలేదని చెప్పేసి మా అత్తయ్య ట్రై చేశారు. సో ఆమెకి ఓకే పర్వాలేదు, నెక్స్ట్ టైము బాగా వచ్చాయి. కొంచెం కొంచెం మందంగా వేసుకుంటే ఇవి కొంచెం బాగా వస్తాయి. సో ఇవైతే చాలా బాగుంటాయి. అంతే, గారెలు అలసంద వడలు అయితే రెడీ అయిపోయినాయి. సో లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేశాను ఇక్కడ. సో మిక్స్ చేయకుండా జస్ట్ పైన అట్లా తీసుకొని ఒక పేపర్ కానీ కవర్ కానీ, లేదంటే ఆయిల్, మనం ఆయిల్ పోసేసుకున్నంత కాదు, పేపర్ ఉంటుంది కదా, ఆ కవర్లో మనం ఇవి చేసేసుకుంటే ఈజీగా వస్తాయి. జస్ట్ ఇలా చూపిస్తున్న విధంగా వేసేసుకోవడమే ఆయిల్లో. అంతే, అలా వేసేసుకోవడమే. ఈజీగా ఫ్రై అయిపోతాయి, ఈజీగా ఉంటుంది చేసుకుని కూడా. కొంచెం ఎక్కువ పిండి వేసుకొని స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకొని ఈవినింగ్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ ఐటమ్గా యూజ్ చేసుకోవచ్చు. అంతే, 2 సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. సో ఇది వెల్లుల్లిపాయ కారం కానీ, శనగపప్పు కానీ, వాటిల్లో అయితే కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టూ సైడ్స్ అలా తిప్పేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని అలసందల్ని మనం గుగ్గిళ్ళుగా కూడా యూజ్ చేసుకోవచ్చు. కొంచెంసేపు నానబెట్టుకొని వాటిని ఉడకబెట్టేసుకొని ఒక ఆనియన్, పచ్చిమిర్చి, 2 వెల్లుల్లిపాయలు తాలింపు వేసుకొని మిక్స్ చేసుకొని తినచ్చు. గుగ్గిళ్ళుగా కూడా యూజ్ చేసుకుంటారు, అలా కూడా తినచ్చు. అండ్ ఇలా గారెలు కూడా వేసుకోవచ్చు. ఎన్నో ఐటమ్స్ చేయాలనుకుంటే అంతే కదా. సో ఫైనల్గా అయితే గారెలు, అలసంద వడలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ సర్వ్ చేసేసుకొని తినేయడమే. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.